సార్ గఫూర్ గారు, ఇది మీ దృష్టికి వచ్చిందా? ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ జాగిలాలు, పోలీస్ జాగిలాల యొక్క వాటికి తిండికి సంబంధించిన వాటిలో కూడా నాసి రకమైనటువంటి తిండి కొన్నారని, వాటికి పెట్టారని, అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి, దానిలో కూడా డబ్బులు సైడ్ ట్రాక్ అయినాయి అని చెప్పేసి, అలాగే ఈవెన్ వెహికల్స్కి సంబంధించి కూడా, పోలీస్ వెహికల్స్ సంబంధించి అంటే మొత్తం కాదు, గంపకొత్తగా అందరూ చేశారని కాదు, కానీ కొన్ని వెహికల్స్కి సంబంధించి వేల కిలోమీటర్లు తిరిగాయని చెప్పేసి వాటికి పెట్రోల్ ఖర్చులు చూస్తే అసలు ఆ పర్టికులర్ వెహికల్స్ ఆ కాలంలో అరౌండ్ 2021 to 23 మధ్య కాలంలో అసలు బయటికి తిరగలేదని చెప్పేసి ఈ రకమైనటువంటి అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఆఖరికి జాగిలాలు అది చాలా అవసరం కదా పాపం, వాటిని నిర్వహించాల్సింది పోలీస్ అధికారులు. మరి పోలీస్ అధికారులు సంరక్షకులు అయ్యిండు వారే ఈ రకంగా వాటికి స్టాండర్డ్స్ కూడా ఉంటాయట కదా, ఏ రకమైన బ్రీడ్ని ఎట్లా తీసుకోవాలి, పిల్లల్ని కొనటంలో దగ్గర ఈ రకమైనటువంటి రూల్స్ని కూడా వైలేట్ చేశారని చెప్పేసి కొంతమంది అధికారుల పేర్లు ఇచ్చారు. పేర్లు ప్రస్తావన కాదు కానీ ఓవరాల్గా అయితే ఈ రకమైన ఇది విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. గారు, ఎప్పుడైతే సమాజం మొత్తం అవినీతి వైపుగా పోతూ ఉందో ప్రభుత్వం యొక్క అధినేతనే దోచుకోవడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడో, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే ఇంకా అందరూ వారు వీరు అనకుండా అందరూ కూడా ఇదే కార్యక్రమం మునిగి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు సర్దుకుంటారండి. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరికి ఏం దొరికితే అది ఇప్పుడేం వానికి పాపం ఎవడో ఆ తిన్నోడు గక్కినోడు వానికి కుక్కలు దొరికినాయి. కుక్క జాతికి చెందినోడు, కుక్క జాతి కూడా అనలేము, ఎందుకంటే కుక్క చాలా విశ్వసనీయమైన జంతువు. వాడు ఆ విశ్వాసఘాతకుడు ఎవడో వాడు చేసింది. ఇటువంటి వాళ్ళ మీద మనం చర్చించడం అనేటువంటిది డైల్యూట్ చేయడం అవుతుంది. నా ఉద్దేశంలో ప్రభుత్వం ఇఫ్ ద గవర్నమెంట్ ఈ సీరియస్, ఆర్టికల్ 311 కింద వాళ్ళందరినీ రిమూవ్ చేశారు, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్, ఎవడైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కుక్క పెట్టే తిండిలో కూడా గతికినాడంటే వాడు మనిషినాలండి, వాడు మనిషా? ఇట్లాంటి వాళ్ళు అధికారంలో ఉండడం న్యాయమా? అది అధికారులుగా ఉండడం. కాబట్టి గుణపాఠం చెప్పాలి అనుకుంటే అటువంటి వాళ్ళని పట్ ఎవరైతే ఉన్నారో విచారణ జరిపి ప్రభుత్వం ఆధారాలు ఉంటే అటువంటి వాళ్ళని 311 కింద బుక్ చేసి బయటకు పంపించేస్తే ఒక భయం అన్న వస్తుంది డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా మంది డబ్బులు తీసుకున్నారని బయటకు వచ్చింది, చాలా మంది అనేక ఆరోపణలు వచ్చినాయి. అందులో ఆ అమ్మాయి ఆ కాదంబరి జత్వాని మీద చేసినటువంటివి బయటకు వచ్చినాయి. ఏం చేసింది గవర్నమెంట్? మేము సస్పెండ్ చేసినాం కదా అంటారు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయరా వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళను? ఆ తర్వాత సస్పెండ్ చేసి అట్లా కూర్చోబెట్టి జీతం ఇవ్వాలి కదా, సస్పెండ్ చేసిన జీతం ఇవ్వాలా? మరి సస్పెండ్ చేసి జీతం ఇవ్వాల్సిన ఏం పద్ధతి అండి ఇది? కాబట్టి ఎందుకో కానీ మరి ఆయన కిరణ్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన స్పందించాలా. 9 నెలలు ఏమన్నా సగం రోజు నిద్రపోవాలా? రోజు రాత్రులు కాకుండా పగులు కూడా నిద్రపోవాలని ఏమైనా కర్తవ్యంగా పెట్టుకున్నారా మీరు? గవర్నమెంట్ నిద్రపోతున్నది, గవర్నమెంట్ యాక్టివ్గా లేదని మాత్రం అనిపిస్తుంది. కాబట్టి కుక్కల విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే డిసిప్లిన్గా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. అది కూడా చేయలేదనుకోండి, ఇంక ఈ గవర్నమెంట్ కూడా ఎవరు కాపాలి. కిరణ్ గారు, నిజంగానే బాగా గఫూర్ గారు అన్నట్లు కాదంబరి జత్వాని గారు ఈ మధ్య కాలంలో మళ్ళీ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ ఇప్పటికీ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తూనే, మరి ఆవిడకి అంతకన్నా ఆప్షన్ లేదు, కానీ తన మీద ఉన్నటువంటి కేసులు కానీ లేదంటే కనుక తన వస్తువులు, మొబైల్స్ ఇప్పటి వరకు కూడా తనకు హ్యాండ్ ఓవర్ చేయలేదట. మొత్తం జీవితం స్తంభించిపోయింది. మనమే ఎంతో డిపెండ్ అయిపోయి ఉన్నాం. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ని మొబైల్తో చేస్తున్న సందర్భంలో, బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఆ నంబర్లకి లింక్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ షీఈ్ కైండ్లీ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అట్లీస్ట్ రిలీవ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద క్యాప్టివేషన్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి. అదే ఇప్పటి వరకు చేయలేకపోతే ఇంక మీరు కేసులు ఏం తేలుస్తారండి? అంటే ఆవిడ కూడా ఇక హోప్స్ వదిలేసుకున్నారు. ఇక వీళ్ళ మీద ఇంతకన్నా చర్యలు తీసుకొని అట్లీస్ట్ నన్నన్నా ఈ కేసుల నుంచి, ఫేక్ కేసుల నుంచి పక్కన పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాం. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ పోలీస్ జాగిలాలు అసలు పోలీసులకి 90%, 80 to 90% వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో సహకరించేది, ఉపయోగపడేది. ఎందుకంటే వాటిని బ్రైబ్ చేయడానికి అవకాశం ఉండదుగా.
కాబట్టి ఇది మిగిలిన ఇది మనుషుల్లాగా కాకుండా వాటి పని అవి సక్రమంగా చేస్తాయి. వాటి పని అవి సక్రమంగా చేయడానికి కావాల్సిన కనీసం ఫుడ్ విషయంలో కూడా ఈ రకమైనటువంటి మరి ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందేమో తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఇది వింటాం. బాధ వేస్తుంది, అలాగే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఇప్పుడు జాగిరాలంటే అవేదో ఓన్లీ ఇదే కండి, అవి పోలీస్ ఆఫీసర్స్, వాటికి శాలరీస్ ఉంటాయి, వాటికి చాలా పోలీస్ ఆఫీసర్కి ఏ విధంగా అయితే ఇవన్నీ ఉంటాయి అదే విధంగా అవి కూడా పోలీస్ ఆఫీసర్సే. ఇప్పుడు అన్న గఫూర్ అన్న చెప్పారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు దీన్ని బయట పెట్టాము. సరే ఒక రోజు లేట్ అయిందా అనేది కాదు, మేము దాన్ని బయట పెట్టాము, దానిపైన కేసులు నమోదు చేస్తున్నాము, దాని కారకుల పైన చర్యలు తీసుకుంటున్నాము. అయితే కొంత లేట్ అవుతుంది. ఇక్కడ ఏమైతుంది ఏంటంటే ఇప్పుడు వ్యవస్థీకృతంగా ఒక యాంగిల్లో కాదు, చివరికి ఈ పోలీస్ జాగిరాలకు సంబంధించి వాటిలో కూడా చేతివాటం ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఈ స్టేట్ ని రాజధానిని లేకుండా చేసి అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పని ఒక పక్క నడుస్తూ ఉంటే, ఒక పక్కన ఈ జాగిలాలకు సంబంధించిన స్కాములో కూడా ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన, అంటే దేనికి సెక్షన్కి దానికి ఉంటారు. అయినప్పటికీ కూడా ఇదేదో ప్రభుత్వ వైఫల్యంగా అనేటువంటి దాని మీద మాత్రం అన్నకు ఒకసారి అది క్లారిటీగా చెప్తాం. మేము ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదు, అందరిపైన చర్యలు తీసుకునేటువంటి, అంటే లేట్ అవుతుంది అనేటువంటి మాట మాత్రం వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా డెలివరీ చేయాల్సింది లేదు, దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది అధికారులే. అధికారులకు సంబంధించి ఏది కదిలించినా, ఇప్పుడు లిక్కర్ని కదిలించినా రేపు ఎంతమంది అధికారులు దీంట్లో భాగస్వాములు అవుతారో మనం రేపు రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. లేదు మన వైజాగ్ లో రిషికొండ కానీ మీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా వ్యవస్థీకృతంగా అధికారులను కూడా దాంట్లో ఫిక్స్ చేస్తూ, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో పాటు కలిసి వ్యవస్థీకృత నేరాలు చేశారో సేమ్ అదే పరంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా వ్యవస్థీకృత నేరాలు చేశారు. సరే అధికారులకు మధ్య ఉండేటువంటి సంబంధాలకు సంబంధించి కొంత ఆలస్యం అవుతా ఉంది అన్నటువంటి నా అభిప్రాయం. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి తప్పు పైన కూడా శిక్షింపబడతారు, చట్టం ముందు నిలబెట్టి తీరుతాం, దాంట్లో ఎటువంటి శశభిషలకి అవకాశమే లేదు. నిజంగా కనుక జాగిలాలకి ఇదంతా తెలిస్తే వాటికి అర్థమైతే అవే శిక్ష వస్తాయేమో కాదు, ఇంత అన్యాయంగా వాటికి ఆ ఆఫీసర్ జేబులోంచి కాదు పెట్టేది, అవంతా కూడా గవర్నమెంట్ సొమ్మే, అతనికి ఇవ్వాల్సిన జీతభత్యాలు అతనికి ఇస్తున్నారు. వీటి కోసం కేటాయించినటువంటి వాటిని పాపం అవి జబ్బును పడ్డాయండి, సరే అనారోగ్యం పాలయ్యి మరి ఆ రకమైన పరిస్థితుల్లో మళ్ళీ కుక్క పిల్లల్ని మళ్ళీ ట్రైన్ చేయాలి కాబట్టి కొత్తగా కుక్క పిల్లల్ని కొనడంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో లేదట. వీటిని పక్కన పెట్టేశారు, వీటిని ట్రైనింగ్ కూడా ఆపేశారంట. మళ్ళీ అక్కడ కూడా వేస్ట్ ఖర్చు అని చెప్పేసి బయటకు వచ్చింది ఈ స్కామ్. కృష్ణ హోంమంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉండేది. అది ఏదైనా ఏ ప్రెస్ మీట్ అయినా కానివ్వండి, ఒక స్టాండర్డ్ డైలాగ్, చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది అని చెప్తాడు. ఇప్పుడు మన విజయ్ కిరణ్ గారు ఏదొచ్చినా సరే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. ఇది ఆయన అధికారంలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినప్పుడు ఆయన అదే చెప్తా ఉంటాడు, అయ్యా ఆలస్యం అవుతుందని మేము కూడా చెప్తా ఉంటాం. ఇది మా పని. ఎందుకోసం అంటే ఫెయిల్ అవుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ కుక్కలకు సంబంధించినటువంటి భోజనాలు వ్యవహారం, తిండి వ్యవహారము, వీటిల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎలాగంటారు వైఫల్యమను. ఇప్పుడు దీన్ని అసలు ఇదేదో జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణం లాగా మీడియాలో ఒకటి ఈ రోజు వచ్చిన ప్రచారంలో ఎక్కడో జరిగింది కాదనటం, ఇదే జగన్మోహన్ రెడ్డి కుంభకోణం చేశాడు అన్నట్టుగా, కుక్కలకు తినాల్సింది కూడా తీసుకెళ్ళి ఇది చేశాడు అన్నట్టుగా వీళ్ళు అతి ప్రచారం. దేన్ని ప్రచారం చేయాలి, దేన్ని చేయకూడదు అనేటువంటిది కనీసమైనటువంటి లేకుండా ఒకటి. నేను రెండో అంశం ఏంటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, అది అట్లా ఎవరు అంటలేదు, ఆయన సోషల్ మీడియాలో అదే జరుగుతుందండి. నేను ఒకటి అది ఓకే, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న అతి ప్రచారం గురించి చెప్తాను. పోలీసు శాఖలో పోలీసు జాగిలాలకు సంబంధించినటువంటి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే అండి, మాన్యువల్ గా మనుషులు గుర్తించలేనటువంటి అనేక అంశాలని వాసన ద్వారాగా లేదా ఒక సౌండ్ ద్వారాగా వీటి ద్వారాగా గుర్తించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మానవుల కన్నా ఎక్కువగా ఈ జాగిలాలకు.
వాటికి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అందుకనే మన వివిఐపీల భద్రత విషయంలో కానివ్వండి, మీరు గమనించండి, ల్యాండ్ మైన్స్, మిగతా ఉగ్రవాద కార్యకలాపాలు ఇలాంటి వ్యవహారాల్లో బాంబు డిటెక్టివ్ స్కీమ్స్ వాళ్ళ ఏదైతే టీమ్స్ ఉన్నాయో అవన్నిటికీ వాళ్ళు మానవుల కన్నా కూడా మాన్యువల్ గా ఉండేటువంటి సిబ్బంది కన్నా కూడా జాగిలాల యొక్క వాటి డ్యూటీ చాలా ఇంపార్టెంట్. అందుకనే వాటిని మనం అంత అపురూపంగా చూసుకోవాలి. అలాగా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి జాతి ఆ కుక్కలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది తెస్తే వాటి దగ్గర నుంచి ఆ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ మంచిగా వాటి వైపు నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా కొంతమంది అధికారులని చేసినటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఏదో జాగిలాలకు సంబంధించినటువంటి ఫుడ్ వ్యవహారం. పోలీసు శాఖలో మీరు ఇందాక ఆయిల్కు సంబంధించిన వ్యవహారం ఏమి కాదు, ఎప్పటి నుంచో ఉన్నదండి ఇది. మీ పోలీసు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో, పోలీసు వెహికల్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు తిరిగినట్టుగా చూపించేసి ఆ పెట్రోల్ బంకు నుంచి అమ్ముకోవటం ఇవన్నీ కూడా నిరంతరంగా జరగటం, దాని మీద సస్పెండ్స్ అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అదే వైసీపీ గవర్నమెంట్ గా, తెలుగుదేశం కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా జరుగుతూనే ఉంటాయి. వాటి మీద మనం డిస్కస్ చేయటం కూడా మంచిదే, ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. కరప్షన్ అనేది ఏ లెవెల్ కరప్షన్ అయినా సరే, ఏ కరప్షన్ మనం అంగీకరించకూడదు, డిస్కస్ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. అయితే ఇందాక కిరణ్ గారు ఒక మాట అన్నారయ్యా, మా చంద్రబాబు నాయుడు మీరు గారు అని సంబోధించటం లేదు అనేటువంటి దాని మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అభ్యంతరాన్ని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు ఆయనకి. ఎందుకంటే ఒకటి మీరు గమనించాల్సినటువంటి అంశము, విజయ్ కిరణ్ గారితో పాటుగా అందరూ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అది ఏంటి అనంటే, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా వీళ్ళందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మన తరపున అంటే ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. వీళ్ళు మన కోసం పనిచేసేటువంటి వాళ్ళు. మీరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీ శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీరు ఏమైనా పలుపుకోండి, అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరేమన్నా డిబేట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు, ఇప్పుడు మీడియాలో ఇప్పుడు వార్తలు చదువుతారు, లేకపోతే సురేష్ గారు మాట్లాడారు, ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ ఇట్లా ఉండవండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళనే మనం అవమానించట్లేదు, వాళ్ళ పేర్లతోనే పిలుస్తున్నాం. మీరు అవమానించుకోకుండా ఉండండి. ముందు ఫస్ట్ ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఇంకొక పార్టీ బండబూతులు తిట్టుకునేటువంటి మీ సంస్కృతి ఆపుకోండి. మేమేమి అగౌరవపరచటం లేదు. గారు అని మీరు మీ బాస్ కాబట్టి మీరు పిలుచుకోండి. మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదే ఉంటుంది మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, నేను ఒక జర్నలిస్ట్, ఒక సామాన్యమైన పౌరుడిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు. లేకపోతే మీకు కావాలంటే ఎలాగైనా మీరు పిలుచుకోండి, నాకు అభ్యంతరం లేదు. అది అవమానపరచడం కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నా మీరు అవమానించారని లేదు. మీరు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ చెప్పిన ముగిస్తా, మీరే మాట్లాడండి. ఒక పాయింట్ చెప్పిన ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందనంటే, కృష్ణాంజనేయులు లేవనెత్తినటువంటి ఏదైతే సౌత్ ఇండియా లిక్కర్ లాబీ నుంచి చంద్రబాబు నాయుడు డబ్బులు దొబ్బేసి ఆ రోజున ఏం మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని లేవనెత్తాడు కాబట్టి మా నాయకుడు అవమానిస్తాడనే ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. నేను ఒక ఆధారాలతో సహా ఆ మాట చెప్పాను. ఇప్పుడు ఆ మాట కట్టుబడ్డ నేను కాదండి. మీరు గమనిస్తే ఈ పంచాయతీ పెద్ద పంచాయతీ పంచాయతీ జరిగినప్పుడు మీరు చూశారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. రాధాకృష్ణ దగ్గరకి విజయసాయి రెడ్డి ఏ పంచాయతీ కోసం వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు, ఏం చేశాడు, ఇవన్నీ బహిరంగంగా మీ పంచాయతీలో మీరు డబ్బులు దొబ్బేశారు కాబట్టి ఆ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నెట్టనిలో దొరికినా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మాట్లాడతారనే దాని మీద మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద చెప్తున్నా. ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద మాత్రం అది పద్ధతి కలమైన మాటలు కాదు. మీకు మీరు చాలా సీనియర్ అనే చెప్పాను. మీరు అది అందరికీ తెలిసిన విషయమే. నేను మీ విజ్ఞతకే వదిలేస్తానని కూడా చెప్పాను. మీరు గౌరవంగా పిలిస్తే బాగుంటది అనేటువంటిది నా అభిప్రాయంగా చెప్పాను తప్ప మీరు ఇలానే మాట్లాడాలి నేను ఎక్కడ డిక్టేట్ చేయాలా. రెండోది, మేము డబ్బులు దొబ్బేశాము అనేటువంటి దానికి మీ జర్నలిస్ట్ గానో లేదా విశ్లేషకుగా మీరు ఏమైనా చెప్పే
స్వేచ్ఛ ఉంది చెప్పొచ్చు. కానీ అది మీ యొక్క ఆరోపణ మాత్రమే, దానికి ఏ విధమైనటువంటి ఆధారం కూడా లేదు. కానీ మీరు ఈ విధంగా దుబ్బేశారనే టైప్ లో మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండోది, ఇప్పుడు మన తెలుగువారిగా మనకుండే సాంప్రదాయాలు, గౌరవాలు, పెద్దలకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కి సంబంధించి ఆ విధంగా మీరు ఫాలో అవుతారేమో అనేటువంటి విషయంగా నేను నా అభిప్రాయం చెప్పాను. లేదు, నేను మనం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే వారే రాజకీయ నాయకులు, ఇవాళ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎంపీటీసీ అయినా సరే, అట్లా అని ఎవరిని బట్టి ఎట్లా అంటే అట్లా మాట్లాడం కదా. కొంత గౌరవం అనేటువంటిది మనం ఇచ్చి పుచ్చుకునే దాంట్లో, గౌరవించడం దాంట్లో తెలుగు వాడికి ఉండేటువంటిది ప్రత్యేకమైనటువంటి పాత్ర భారతదేశం. ఆ విధంగా నేను చెప్పాను. కిరణ్ గారు అలానే మాట్లాడుతుంటే అది మీ విజ్ఞతకు. కిరణ్ గారు అడ్రస్ కన్వెన్షన్స్ ఏమో ఆయన వైలేట్ చేయలేదు కృష్ణాంజలి గారు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా అనుకుంటే కనుక నేను ముందు నేనే అడ్డుపడేటోడిని. దాని వరకు ఇక వచ్చేసరికి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఆధారాలన్నింటికి ఉండదు కానీ, బట్ యూజింగ్ ఆఫ్ లాంగ్వేజ్ దొబ్బేశారనే దాన్ని అయితే మాత్రం నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేయను. ఆయనకే అంటే నేనేం చెప్పలేదు కానీ ఆయన ఐ మీన్ ఏదో ఫ్లోలో వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే కనుక ఆయన అటువంటి తర్వాత ఉపసంహరించుకుంటారు నేను అనుకుంటాను. అంటే యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే అంతే తప్ప ఆరోపణలు చేయడంలో తప్పేం లేదు. సార్ గఫూర్ గారు, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్? ఒకే ఒక్క మాట అండి. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కూడా కృష్ణాంజలి కంటే పెద్దనే కాబట్టి వ్యక్తిగత అంటే ఒక ఏకవచనం కాకుండా బహువచనం వాడమని ఆయన రిక్వెస్ట్. అది కన్సిడర్ చేయడంలో పెద్ద చంద్రబాబు నాయుడు గారు దొబ్బేస్తారని కూడా చెప్పొచ్చు. దొబ్బేయాలని చెప్పినప్పుడు ఏమైనప్పటికీ వ్యక్తిగతంగా మనం పరస్పరం గౌరవించుకోవాలా. అందు ప్రత్యేకించి దీర్ఘకాలం రాజకీయ నాయకుడు, వయసు రీత్యా కూడా పెద్ద కాబట్టి అది పెద్ద వివాదంగా చేయాల్సిన అవసరం లేదు. అది నాకు. బట్ ఐ మీన్ కొన్ని వర్డ్స్ అయితే కనుక కొన్ని కన్వెన్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం కాబట్టి, ఇంకోటి లైవ్ డిబేట్స్ కాబట్టి, సో వాటి నుంచి రిఫ్రెయిన్ అవటం అనేది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. సార్ బాజీ గారు, ప్లీజ్ కంక్లూడ్. కుక్కల పొట్టలు కొట్టి కూడా వీళ్ళు జేబులు నింపుకున్నారంటే బహుశా ఈ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. చరిత్రలో ఎక్కడ కనీవిని ఎరగము. ఈ రకంగా చూస్తే బండ్లలో పెట్రోల్ కొట్టేసి కాజేయటం, కుక్కల విషయంలో అసలు యాక్చువల్ గా పోలీసులు చేయలేని పని పాపం అవి చేస్తాయండి. ఆ బాంబు స్క్వాడ్ లో బాంబులు ఆడబెట్టారా, లేకపోతే ఎవరన్నా మనిషి చనిపోతే, లేకపోతే ఆ వాసన చూసి వెళ్ళి పాపం తీసుకెళ్లి చూపిస్తాయి, ఇలా సాయం చేస్తాయి పోలీసులకి. చక్కగా ఆరోగ్యంగా బలంగా మరి ఉంటే ఆ మైండ్ సెట్ బాగుంటే కుక్కలి వీళ్ళకి లాభం. వీళ్ళు చేయలేని పని అవి చేసి పెడతాయి పాపం. వీళ్ళకి సాయం చేస్తాయి ఇన్వెస్టిగేషన్ లో. అలాంటిది వాళ్ళు పొట్టగొట్టి వీళ్ళు జేబులు కొనుక్కున్నారంటే నవ్వాలా, ఏడవాలా? అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రం జరిగింది? ఈ రకంగా చూస్తే 38 శాఖల్లో కూడా స్టేషనరీ కొనడంలో డబ్బులు కొట్టేసి ఉంటారు, మరి ఫోటో స్టాట్ మిషన్లు కొంటే దాంట్లో కొట్టేసి ఉంటారు, ఫర్నిచర్ లో కొట్టేసి ఉంటారు. అట్లాగే ప్రతి అంశంలో కూడా కొట్టేసిన డబ్బంతా లెక్క పెడితే బహుశా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు సరిపోవు, ఇంకొక 5 ఏళ్ళు వచ్చినా సరిపోదండి. వీళ్ళు ఏం చేయలేరండి. ఆ కొట్టేసిన వాళ్ళని పట్టుకోలేరు లేరు, శిక్షణ వేరు లేరు, ఏమీ చేయలేరు. సరదాగా మనం ఇట్లా మాట్లాడుకోవడానికి మాత్రమే ఈ అంశాలు పనికొస్తాయి. ఇకపోతే మరి పాప దాదాపు 38 కుక్క పిల్లలను కొన్నారట. ఆ 38 కుక్క పిల్లలు దాని బ్రీడ్, దాని క్వాలిటీ, దాని యొక్క పారామీటర్స్, ఆరోగ్య స్థితి, దాని జీన్స్ ఇవన్నీ చూసి కొంటారు. అట్లాగే వాటి వేసే ఆహారం కానివ్వండి, వాటికి ఏంటంటే ఒక వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చి పోషిస్తారు వాటిని, కుక్కల్ని, జాగిలాల్ని. కాబట్టి వాటిని అంత జాగ్రత్తగా పెంచాల్సిన వాళ్లే వాటికి మరి నాసిరకం ఆహారం వేయటమేంటి, అట్లాగే చెత్త బ్రాండ్లు కొనేసి డబ్బులు కొట్టేటువంటి చాలా హాస్యాస్పదంగాను చాలా ఘోరంగా కూడా అనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు దీని మీద ఏం చేస్తారు, ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తారు? వాళ్లే పోలీసుల వాళ్ళే చేసిన తప్పు కంచే చేయని వేసినట్టు వాళ్లే ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్లే కొట్టేశారు, ఏం చేస్తామండి దీనికి? కాబట్టి ఈ రకంగా ఇది వదిలేయండి. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వెనకాల పడాలి వీళ్ళు. ఇంకా అనేకమైన డబ్బులు కొట్టేసి చాలా పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేసిన శాఖలు ఉన్నాయి, ప్రభుత్వ శాఖలు చాలా ఉన్నాయి. మనకి ఇంకా లిస్ట్ లోకి రాలా, కేవలం మన పెద్దవి మాత్రమే లిస్ట్ లోకి వచ్చినాయి. లెక్కరు, ఇసుక వగేరా వగేరా, ఏపీ ఫైబర్ నెట్ అలాంటివి ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో మనీ ఫ్లో అయింది, ఏ రకంగా వెళ్ళింది, ఆ మనీ కరెక్ట్ గా వెళ్ళిందా లేదా, ఇవన్నీ కూడా ప్రోబ్ చేస్తే కనుక మరి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినా కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్ కి సరిపోదు అనేది నా అభిప్రాయం. ఇకపోతే
మరి ఇందాక ఒక చిన్న నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న మాట చెప్తాను. ఇప్పుడు వారు టీడీపీ మిత్రుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. మరి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈనాడు పత్రిక ఉంది, ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది. సాధారణంగా అందరూ అనుకుంటారు మరి చంద్రబాబు నాయుడుకి చాలా ఫేవరబుల్ పత్రిక రెండు అని. ఎక్కడైనా కానీ ఆ పేపర్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు అని రాశారా? రాసి ఉంటే చూపిమనండి, చూడమనండి. ఎక్కడా ఉండదు. జర్నలిస్టిక్ లాంగ్వేజ్ సిస్టమ్ లో ఏంటంటే పేరు సంబోధిస్తారు, శ్రీ అని కూడా వాడరు. ఎక్కడా ఉండదు మీకు చంద్రబాబు నాయుడు అనే అట్లా సంబోధిస్తారు రాయటంలో. కాబట్టి ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆ రకంగా మాట్లాడారు. అన్నా సోనియా గాంధీ గారిని ఏమంటారు మీరు? పేరు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ అంటారు, శ్రీమతి అంటారు లేడీస్ కి. ఇక్కడ కూడా లేడీస్ ఇక్కడ ఎక్కడైనా అంటారు. లేడీస్ ప్రివిలేజ్ ఇది ఉంది, లేడీస్ కు ఉంది. మీరు ఈనాడు పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చంద్రబాబు అని ఎక్కడ అది చూపించండి. జర్నలిస్టేనండి, నేను జర్నలిస్ట్నే, నా నాలెడ్జ్ తో నేను చెప్తున్నాను. అదే అది జర్నలిస్టులు ఎవడైనా సంబోధించినప్పుడు అలాగే సంబోధిస్తారు, రాసేటప్పుడు కూడా అలాగే రాస్తారు. రాసేటప్పుడు అలాగే రాస్తారు. శ్రీలు వాడతాం, గారు శ్రీలు ఇవన్నీ ఎత్తేసారు. కాదు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం గౌరవం ఉంచుకోవచ్చు, తప్పలేదు. దాన్ని మీరు అడిగారు, గౌరవం ఆయన మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ సంభాషణల్లో. బట్ వేరే అది ఒక జర్నలిస్ట్ గా ఓ పత్రికలో రాసేటప్పుడు కానివ్వండి ఎక్కడ ఉండదు. కావాలంటే రేపు మార్నింగ్ మీరు పేపర్ తీసి చూడండి, రేపు మార్నింగ్ మీరు పేపర్ తీసి చూడండి. పేపరే కాదు, విజువల్ మీడియాలో కూడా ఈవెన్ పర్టికులర్ మీడియా సంస్థ అధిపతి కూడా లైవ్ లోకి వచ్చినప్పుడు జర్నలిస్టులు ఒకరినొకరు సంబోధించుకునేటప్పుడు గారు అటువంటి కన్వెన్షన్స్ అనేవి లేవు. అలాగని చెప్పేసి అవి వాడకపోవటం మూలంగా వారికి గౌరవాన్ని తగ్గించినట్టుగా అసలు లేదు. పేరు వాడకం అనేది దట్స్ ఎనఫ్. అయితే పార్టీ రిప్రజెంటేటివ్స్ గా ఎవరికి వాళ్ళు గారు అని పేరు పిలుచుకోవడం అనేది ఇది వాళ్ళ చాయిస్ అంతే తప్ప జర్నలిస్టులు కానీ ఇప్పుడు కృష్ణానీల్ గారు ఒక అనలిస్ట్ గా మాట్లాడాడు, అలాగే ఆయన ఒక జర్నలిస్ట్ కూడా మాట్లాడినప్పుడు నాకైతే వినపడితే నేనే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు స్టాప్ హిమ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ వెన్ హీ ఈస్ యూజింగ్ అదర్ సార్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన రిఫర్ అవుతారని తెలుసు కాబట్టి ఆ రకమైన సూచన చేయొచ్చు. అంతే తప్ప ఆడు వీడు అని చెప్పేసి, ఎందుకంటే మనం కొన్ని చోట్ల వింటుంటాం కదా ఈ సోషల్ మీడియా. నేనే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మనం విన్నాం కదా, దానికి సంబంధించిన కేసులే కదా ఇప్పుడు ఫేస్ చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ఎలా మాట్లాడాడు చూసాము, బోరుగడ్డ అనిల్ చూసాము, ఈవెన్ మంత్రులే మాట్లాడారు కదా. ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియాతో ప్రెస్ మీటుల్లో కొడాలి నాని ఇంకా ఆయన వంతు రాలేదులేండి, ఆయనకి ఏదో హెల్త్ కూడా బాగాలేదంట అని చెప్తున్నాను అనమాట వీళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్. అటువంటి లాంగ్వేజ్ రిఫరెన్ కానీ పేరుగా సంబోధించడం అనేది ఇక అప్ టు దెమ్ గారు యాడ్ చేయాలా లేదా అనేది దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండ్ డిస్కషన్. నేనేమి దాని కంపల్షన్ లా అన్న ఇష్టం, నేను నా అభిప్రాయం చెప్పాను, అన్న ఆయన విజ్ఞత ఆయన ఇష్టం అని చెప్పాను తప్ప ఇలా ఎందుకు మాట్లాడి నేను క్వశ్చన్ కూడా చేయాల, జస్ట్ నా అభిప్రాయాన్ని చెప్పాను అంతే. ఇట్స్ ఎ నార్మల్ కన్వెన్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు, అలాగే బాజీ గారు, గఫూర్ గారు అండ్ కృష్ణానీల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.